ధర్మాది ఇది ఏం కావాలి ఇది పెట్టే సెల్ఫీ అట ధర్మ ఏంది కెమెరా పెట్టుకెళ్ళు నువ్వు రేపు వచ్చినప్పుడు మనకి పెట్టుకెళ్ళి నీకే నేను పెట్టుకుంటే కొట్టు అయితే మనలేమే పోతే చాలు ఎక్కువ చేసినట్టున్నారు క్లాస్ చేస్తే అది తీసుకెళ్ళి మ్యాచ్ ముగించాం మొన్న మ్యాచ్ బ్యాటింగ్ ఆడు నువ్వు మ్యాచ్ మన చేతుల్లో ఉందంటే వాడిని పంపించి ముగించినావు ఈరోజు మ్యాచ్ ఆ బ్యాటింగ్ పంపించాడు రాములేవని పోనీ అని ఈరోజు నాగా బాగా ఆడుతున్నారుగా చాటు వల్లే అది అవుట్ అయింది కదా శేఖర్ కాదు ఎందుకు వచ్చాడు ఆయన ఆడబెట్టుకొని ఎందుకు ఒక మ్యాట్లో పెట్టుకొని ఎందుకు వచ్చాడు 50 కూడా ఉండొచ్చు ఈజీగా ఆడుతున్నావా లేదా 7 ఓవర్లు ఉన్నాయి బయటకు వచ్చిన ఎందుకు వచ్చినాడో వాడు ముందుకు బాల్ పోయింది లేదని అడగలేదంటావా నేను అడిగితే అదే అంటున్నాడు బ్యాటింగ్ అని అన్నాడు బ్యాటింగ్ అని అడిగినాడు బోన్టే చూస్తాము మీరు బ్యాటింగ్ ఇస్తాను నేను ఎందుకు వద్దంటప్ప ఎందుకు వచ్చాను సింగిల్కి నేను బాల్ అటు పోయింది అనుకున్నాను సైడ్కి ఎందుకు పరిగెత్తినావు బాల్ సైడ్ పోయింది అనుకున్నాను ఎట్ట నువ్వు అనుకుంటావు అది కాలు తీరే కాదు అసలు నువ్వు బాలే చూడకుండా ఎట్ట పోయింది అనుకుంటావు అనవసరం నువ్వు ఉండి ఇంకా 7 ఓవర్లు ఉన్నాయి 50 కొట్టుండొచ్చు నువ్వు మిస్ చేసావు Chalo, I'll see you next week. Next week you are not there, right? Tirupati. Even I am also. Cool day. Hey, double. मेरा सजापुर निकल बाय मैं सजापुर की तरफ जा रहा हूं वरी गाड़ी को चले जो वाला एकदम फ्रास लाता अंटो ನಾನು ಕೂಗಿ ಆಡ್ತಾಗಿನ आप लोग पिक्चर से we started a good partnership sorry Chal, this is my biggest mistake. even I told you not to hit up and I only hit up this just happened I don't know Tempting. आप लोग ఏదం వల్ల అసలు కొట్ల వల్ల you playing so good पूरा आपले अंदर it's all about mental strength आप लोग स्कोर కూడా బాలేదు चलो see you man ఈజీ అసలు మ్యాచ్ ఓవర్లు ఆడుతున్నాయి నాకు అర్థం కాదు గుడ్ షాట్ ఏ శేఖర్ చూడు చూసి నేర్చుకో
వీడు నాకు అట్లా వేసింది అయితే నాకు ఇప్పుడు ఓవర్కు పోయిండు ఇప్పుడు ఇంకా లెక్కేస్తాడు మీ వాడు ఫ్రెండ్ ఫుడ్ వస్తే కొడితే ఏం లేదు ఎవడేం చేయలేదు నేను నాదే డబుల్ మైండ్ నేను నిన్న అసలు నెట్ ప్రాక్టీస్ రావడమే తప్పు ముందుకు వచ్చి ఆడాలి అంతే అదో వస్తున్నాడు చూడు నేను నిన్న నెట్ ప్రాక్టీస్ వచ్చినా కదా నువ్వు వేసిన బాల్ అన్నీ ఆడతలే నేను ఆడే ఉండి డిఫెండ్ చేసిన కదా ఫ్రంట్ రాకుండా అసలు కాలే కదా అది డిఫెండ్ ఆడాలా ఈడ కొట్టే పోతా ఆడ కొట్టేది ఎందుకంటే కొట్టేది నేర్చుకుంటావు ఆడ చేయాల్సింది ఏడ చేసినా ఏడ చేయాల్సింది డబల్ మైండ్ అన్న షార్ట్ బాల్ నేను ఫస్ట్ డిఫెండ్ చేసుకుందామని మైండ్ లో సెట్ అయినా గ్యాప్ ఉంది బాగా ఇన్సైడ్ తగిలేసరికి ఈయనకి వచ్చి మిడిల్ అయినా వెళ్ళిపోయింది వాళ్ళు స్కోర్ అనవసరంగా 230 అంటే ఎక్కువ రావాలి 120 బాగా వస్తున్నాను ఆడపడు ఒకటి మధ్యలో ధర్మ పరిగెత్తు ఏం అప్పుడే మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం లేదు దయచేసి కొంత సమయం తర్వాత మళ్ళీ ప్రయత్నించండి आप जिस व्यक्ति को कॉल कर रहे हैं वो उत्तर नहीं दे रहा है कृपया कुछ समय पश्चात प्रयास करें బౌలింగ్ బాగా వేస్తున్నావు బాగానే ఉంది ఫీల్డింగ్ చేయట్లేదు పేమెంట్ లింక్ చేసేసి పెడితే అటు ఇటు వస్తే ఇచ్చిపెట్టేస్తాను एक आदमी आता है 2 मिनट रुको इतना नंबर बोलता हूँ इसको कॉल करो कॉन्फ्रेंस डालता हूँ 1 मिनट कॉन्फ्रेंस डालता हूँ లక్కీ బాయ్ ఏ పరిగెత్తరా నువ్వు రే రన్ అవుట్ అయ్యావు మళ్ళా టైం బాలేదు ప్రాపర్గా చేతిలో పట్టాలి ಅಲ್ಲೇ ಇದೆ ಅಂತ ನೋಡ್ಲಿ ಮನೆ ಹತ್ರ ಇದೆ ಅಂತೆ ನೀನೆಲ್ಲಿದೆ ಈಗ ಅಲ್ಲಿ ಅವ್ನು ಬಂದು ತುಂಬ ಹೊತ್ತಾಗಿದೆ ಅವನು ಅಲ್ಲಿ ಬಂದು ಇದಾನಂತೆ हेलो आ रहा है टर्निंग में साइकिल पर लेट आ रहा हूँ ఫ్రెండ్షిప్ బ్యాండ్ ఏమన్నా ఇక్కడ వీళ్ళిద్దరికి ఏమాడుతుంది సరే ఈరోజు బాగుంది క్లైమేట్ కూడా వర్షం నువ్వు చేయలే ఫీల్డింగ్ అంటే బ్యాగ్లో ఉందా బాల్ ఎందుకు వేస్ట్
తీసుకున్న దరిద్రం. ఎస్ఆర్కి వెళ్దాము నెక్స్ట్ మంత్కి, ఇప్పుడే బుక్ చేసుకోవాలి. అవును 30 కాదు 25 మనం 30 ఎప్పుడు ఆడలా మనం. లేదు లేదు ఆడెప్పుడు 25 ఆడెప్పుడు 30 లేదు లేదు వాడు ఈడు 30. అదే ప్రాబ్లం ఏంటంటే డబ్బులు ఎక్కువ పెట్టాలా అయితే పెడితే కనుక చూడు 500కి వర్త్ అది, కానీ 30 ఇస్తే వర్త్. దీనికి ఎలా చూడు 25 ఓవర్స్ ఖచ్చితంగా ఇవ్వాలని అడుగుదాం. ప్రతి సాటర్డే మాకు స్లాట్ కావాలని అడుగుదాం. సాటర్డే సండే దాంట్లో ఒకే ప్రాబ్లం, వర్షం వస్తే ఆడలేం వల్ల. లే వర్షం వచ్చినా అని ఆగిపోతే ఆడిపిస్తాడు. మా నాన్న ఇల్లు ఆడితే వర్షం వచ్చితే ఆగిపోతే క్రాస్ లో నీకు ఏం కనిపించదు కదా. పరిగెత్తానండి అవుట్ ఇచ్చాడా? వర్షం పడ్డా కూడా ఆడతాను, మరీ హెవీ వర్షం పడితే తప్ప. ఇంకా లేదు వర్షం సీజన్ అయిపోయింది. బెంగళూరులో వర్షాలు పడవు. బెంగళూరులో వాటర్ ఇంకా పడుతుందా? సెప్టెంబర్ సెకండ్ వీక్ పెడదాం అయితే మ్యాచ్. అదే వినాయక చవితి అయిపోయినాక స్టార్ట్ చేద్దాం. బుక్ చేస్తాం ముందుగానే ఏది కానీ. నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా డ్రాప్. మళ్ళీ వీక్ ఓన్లీ మీ టీమే ఆడదాం సాటర్డే. ఏంటికి 2 టీంలు ఒక టీమే ఆడదాం. నీ టీమ్ లో నా టీము ఒకటే టీం ఆడదాం. సాటర్డే ఆడదాం. సాటర్డే ఆడేది కాబట్టి నేను ఉండను. నువ్వు బ్యాటింగ్ ఒక రోజు బ్యాటింగ్ ఓవర్లు చాలా ఉన్నాయి. వేరు ఇది 26th ఓవర్, 26th. Another 4 overs are there. నీకు రాంది ఆడదురా, కొట్టురా. శేఖర్ హిట్టింగ్ చేయి శేఖర్. 4 ఓవర్లే ఉన్నాయి కదా. రోజు ఆయన తీసుకోపోయినాడు. ఆడుంటాయి దాంట్లో ఉంటాయి చూడు. అవి బాగుంటాయి చూడు. అయ్యే ఇంకోటి చూడు. అదే సగం మంది పోవడం లేదు బాగా. చూడాడు బాల్ ఆడ పాయింట్ దగ్గర పోతే ఆడ స్వీపర్ కవర్ ఉండేవాడు దగ్గరకు వచ్చినాడు. షూకి ఏదో తగులుకున్నా చూడ. మా వాళ్ళు ఏంటరా అంటే స్వీపర్ కవర్ ఇంకా ఆడ చూస్తూ ఉంటారు. అందరూ ఆడ తెచ్చుకుంటాం. మళ్ళా నేను తీసుకుంటాను. ఆపుతాను అనుకున్నాను. అప్పుడే టైర్డ్ అయిపోయినా. ఇది ఈజీ మ్యాచ్ అబ్బా. ఇది మాత్రం ఈజీ మ్యాచ్. మొన్న మార్నింగ్ ఈజీ మ్యాచ్. మార్నింగ్ కాదు కానీ ఇది ఈజీ మ్యాచ్. 70-90లో అన్ని అయిపోయినాయి వాళ్ళు. మ్యాచ్ ఏంటంటే
ఆర్డర్ సరిగ్గా పోలేదు బ్యాటింగ్ ఆర్డర్ మనం ఎట్లంటే అట్లా ఈ మ్యాచ్ కరెక్ట్ గా పోయినాం స్వామి ఎట్లంటే కాదు మేము స్కోర్ రాలేదు ఫస్ట్ 15 అది మన బ్యాల్ ఎక్కువ బ్యాట్స్మెన్ ఆడలేదు పోరా మంచి షాట్ లేదు మనం కరెక్ట్ గానే వెళ్ళాము ఆడరేమో బ్యాటింగ్ ఆడడం ఒకటి అన్ఎక్స్పెక్టెడ్ సుబ్బుది నాది నీది కూడా అసలు అంత బాగుంది లాగడం 10 ఓవర్లకి 100 కొట్టాలబ్బా ఇంకా కొట్టాలని అన్నా రన్నుకు ఒక మధ్యలో ఆగి చూస్తారు ఇద్దరు మధ్యలో అవుతున్నారు చేయొచ్చు కదా ఉన్నాడు కదా అంటే చక్కగా ఆగిపోతాడు అట్టనే ముందుగా చెప్పుకోవాలి మధ్యలోకి వచ్చి బ్యాటింగ్ ఈ రోజు పోతున్నారు ఎప్పుడో 3 నెలలకు పోతారు బ్యాటింగ్ ఆడే వాళ్ళకి ఉంటే అవన్నీ అలవాటు ఉంటాయి పోతారులే పోయినా అదేలే మనోడి కాదు ఏనా నేను కూడా వెళ్ళా వచ్చినాను ఫస్ట్ బాల్ అయితే ఇటు కాల్ చేసే బాల్ అయితే పోయింది నేను ఆడుతున్నా కదా బ్యాటింగ్ తక్కువ అన్న 17 ఓవర్లు పొద్దున్న ఉరికిచ్చిన బ్యాటింగ్ లో 20 ఓవర్లు ఫీలింగ్ లేదా 17 ఓవర్లు బ్యాక్ టు బ్యాక్ ఫీలింగ్ చేయడానికి కారణం ఏంటంటే మనం రెండు ఆడటం వల్ల అంటే మనకు అది ఓకే మీకు ముందు ఒకసారి అయితే 2 సార్లు మన ఫీలింగ్ సండే మ్యాచ్ ఉంటే వస్తాయి ఆడేసి సాటర్డే లేదు ఎవరు లేరు వేరు నెక్స్ట్ సాటర్డే ఉంటావా లేదా ఎందుకు చెక్ చేస్తాను నువ్వు కూడా ఉండట్లే ఈ సాటర్డే ఉన్నట్టు మరి ఆగస్ట్ 15th వీక్ ఉండదంట అదైతే సాటర్డే ప్లాన్ చేద్దాం నేను కూడా ఉంటే ఉంటాను నేను ఆడేసి మళ్ళీ వెళ్ళిపోతాను పొద్దున్నే ఉండవు పొద్దున్న స్లాట్ 20 ఓవర్స్కి 3500 కానీ 20 ఓవర్స్కి 3500 వేస్ట్ అసలు 30 ఓవర్స్కి ఆడుకోవాలి 20 ఓవర్స్కి 3500 ఇప్పుడు మార్నింగ్ మ్యాచ్కి 3500 వేస్ట్ అసలు అందరికి ఛాన్సులు రావు వేస్ట్ T20లో దాంట్లో అయితే 4500 ఇస్తా అన్నాడు మార్నింగ్ అడిగా T30 మ్యాచ్ 7500 అవును ఎన్ని 7500 మార్నింగ్ స్లాట్ అన్ని ఎక్కువే అది ఎంత కాస్ట్ బెంగళూరు డబ్బులకి అక్కడ వచ్చినా లాగుతున్నారు ప్రతి ఒక్క దాంట్లో తీసుకోవాలి హైదరాబాద్ నైట్ మ్యాచ్ 22,000 14,000 అంటే ఒక టీం నువ్వు చెప్తా ఉండదు 1 అవర్కి 800 నెట్స్ రెంటివ్లకి 14,000 నువ్వు 1 అవర్కి నెట్స్ ఫ్లడ్ లైట్ లో 1 అవర్ నెట్స్ 800 800 1 అవర్ నెట్స్ షాట్లే ఆడొచ్చు కదా నీకు రాంది ఎందుకు ఆడుకుంటాను ఎట్లా పెట్టినా స్వామి ఫ్రెండ్ కూడా వచ్చినాయి కొట్టేది అంత ముందురా అంత ముందు అంతా తగిలేదు సాదిక్ వెళ్ళిపోయాడా నువ్వు యాడ్ చేసిన వాళ్ళని నువ్వే ఫాలో చేయాలి సాదిక్ వేణు వేణు ఏం చేస్తాడు
నాటౌట్ నాటౌట్ స్వామి బ్యాట్ పెట్టినాడు గోపికి అయిపోయింది చాలా ముందరకు వచ్చేసాడు వస్తాడు కదా ఆయన చెప్తాడు ఎందుకు అంత ఫస్ట్ బాల్కి అంత ముందు రాడు ఎందుకు ఓవర్కపోయినాడు ప్రతిసారి అట్లే చేస్తాడు స్టార్టింగ్